ఒంగోలులోని శ్రీ ప్రతిభా గురుదత్త విద్యా సంస్థల వార్షికోత్సవం మంగళవారం స్థానిక కళాశాల ప్రాంగణంలో అన్స్టాపబుల్ పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 43 సంవత్సరాల శ్రీ ప్రతిభా విద్యా సంస్థల ప్రస్థానాన్ని అభినందించారు. పేద పిల్లల పట్ల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు చూపే ఉదారతను కొనియాడారు. ఫీజు రాయితీలు ఇస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న వెంకటేశ్వర్లను మంత్రి అభినందించారు. తాను సిఫార్సు చేసిన పేద విద్యార్థులకు ఫీజు రాయితీలు కల్పించి వారి ఉన్నత చదువులకు ఎంతగానో దోహదపడుతున్నారని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్, సంతనూతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ ప్రతిభా విద్యా సంస్థలంటే విద్యతో పాటు క్రమశిక్షణకు మారుపేరని పేర్కొన్నారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుని ఈ విద్యా సంస్థను ప్రారంభించి ఉత్తమ ఫలితాలు సాధించామని అన్నారు. నూతన టెక్నాలజీకి అనుగుణంగా అత్యుత్తమ బోధన అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సిఇఓ జయప్రకాష్ నారాయణ, పి నాగరాజు, గోపీనాథ్, డిప్యూటీ డిఇఓ చంద్రమౌళేశ్వర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023-24 విద్యా సంవత్సరంలో ఎంసెట్, జేఈఈ మెయిన్స్, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా కరాటీ మాస్టర్ నల్లూరి మోహన్ రావు బృందం నిర్వహించిన కరాటీ విన్యాసాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజయ్ కుమార్ గారు, గంగాడ సుజాత గారు, అలాగే మన డివిజన్ వార్డు తెలుగు తల్లి లాంటి ప్రతిభా కాలేజీకి అలాగే అన్నపూర్ణ నర్తించేటట్టు చేస్తున్నారు. వారికి సాధనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుందాము. మేడం పాపం తీసుకోండి. ఇక్కడ కూర్చుంటే మా విద్యార్థులకు మీ ముందు ఒక పాట వేయాలన్నారు. దాండియా సాంగ్ కూడా రెడీ చేయండి. స్టిక్స్ తీసుకొని కోలాట స్టార్ట్ అవుతుంది మరి కాసేపట్లో. చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క చిత్రపటానికి పుష్పమాలలు వేసేసి అలాగే మనకి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మంత్రివర్యులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే మన నల్లూరు అన్నగారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే మన డివిజన్ కార్పొరేటర్ గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే రంగసాయి గారు, గొర్రెపాటి రామయ్య గారు ఇచ్చేసి, అలాగే రంగసాయి గారికి, చంద్రమౌళి గారికి, శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతూ, అలాగే చిన్నపరెడ్డి వెంకటకృష్ణ, అలాగే దీపిక 465, 470, నెక్స్ట్ మహాలక్ష్మి 465కి 470కి 4 మహాలక్ష్మి 465 ఫస్ట్, మణిచందు ఫస్ట్ ఇయర్ 475కి 464 మణిచంద్, చీమరి
పూజిత మడిగమే హర్షిత, అలాగే గంగవరపు చైతన్య లక్ష్మి, సత్కరించవలసిందిగా కోరుతున్నా. శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. డిప్యూటీ డిఓ గారు చంద్రబాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. 40వ డివిజన్ మన మున్సిపల్ కార్పొరేటర్ అయినటువంటి తేళ్ల చంద్రశేఖర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు వారిని కూడా సత్కరించవలసి కోరుతున్నాం. అలాగే వేమూరి ఆదిలక్ష్మి గారు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేగా ఎంఆర్ఓ గారు వచ్చేసారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంఆర్ఓ గారు మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రావాలి తెలుగు పూజిత ఆయన్ని జనార్దన్ అనరు, జనార్దన్ అంటారు. ఆయన ఎక్కడ ఉంటే మామూలుగా అయితే ఇటుక ఎవరైనా బలగొట్టచ్చు, కానీ మండుతున్నటువంటి ఇటుక రాళ్ళని మరి చేతులతో పాల్గొట్టడము ఎంత సాహస ప్రక్రియ. అటువంటి అడ్వెంచర్స్ ని శ్రీ ప్రతిభ సందర్భంగా మీ అందరికీ సమర్పిస్తుంది. ఈ సందర్భంగా నల్లూరు అన్నగారిని మన దామచర్ల జనార్దన్ గారు దామచర్ల జనార్దన్ గారిని దుశ్శాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ భేటీ ఒక్క నిమిషం ఆపండి సార్. ఓకే, అలాగే
Left side all. Left leg left side, left hand punch. Big shot. Ready. Hit. All two hands face punch, hands back all. Breathing. Hit. Breathing there. Knee. Sir. See. Go. Hands back all. One count face punch, second middle, third grind. నూతలపాటి శ్రీతేజ వెంటనే వేదిక దగ్గర రావాలమ్మా. నూతలపాటి శ్రీతేజ ఎక్కడున్నా వెంటనే వేదిక దగ్గర రావాలి. Punch. Hit. Knee. Sir. See. Go. Sir. Hands back all. One face punch, one middle punch, two middle punch. One face punch, two middle punch. Stop right. Hit. Knee. Sir. See. Go. Two. Sir. Hands back all. Front rounders elbow attack. Start right. Hit. Knee. Sir. See. Go. Hands back. Chin attack all. Swan. Start right. Hit. Knee. Sir. See. Go. Hands back all. Up. Right leg back lower block. Hit. All step forward. Lower block punch punch. Step back lower block punch punch. Don't fall. First step forward lower block punch punch. Step back upper block punch punch. Hit. Knee. So. See. Move forward outer middle block punch punch. Move back inner middle block punch. Hit. Knee. So. Go. Move forward front kick lower block punch punch. Move back same movement. One step forward, one step back. Ready. Hit. Knee. So. Go. Up. All kata, second kata all. Adjust this one place. Kata name. Ready. Count for all sequence. Hit. Knee. So. See. Go. Two. See. So. Hit. Knee. Up. Single kata, girls. Husband. Hello. వాళ్ళ కాన్ఫిడెన్స్, పవర్, మెమరీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మణి ఇది సీనియర్స్ కట కొంచెం పవర్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. నూతలపాటి శ్రీతేజ కామేపల్లి D1 జూనియర్ ఇంటర్ ఇమీడియట్లీ నీడెడ్. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే కూడా వేదిక దగ్గరికి నెక్స్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఎవరు చేస్తారు?
ఓకే, చూడండి ఇక్కడ బయట అటాక్ చేసినప్పుడు ఎలా దాన్ని రియాక్ట్ చేసుకొని ఎలా బ్లాక్ చేసుకొని చేస్తారో చూడండి. రెడీ? Join all. అక్కడ రండి అందరూ. Last 5 punches, big shout. Left leg, left side, left hand punch. 10 punches. Ready, big shout. Every punch, every middle finger thrust. All middle finger thrust, big shout. Ready? So, sit, go, shoot, so. Up, Jerry, down, close. Thank you all. మంత్రివర్యులు గారికి అట్లాగే ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరఫున ఆ యొక్క హార్దిక అభినందనలు, నమస్కారములు. అలాగే ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అట్లాగే మిత్రులకి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి 43 సంవత్సరాలు. ఏ వ్యాపారమైనా ఇన్ని సంవత్సరాలు నడవచ్చు, కానీ కళాశాల ఇన్ని సంవత్సరాలు నడవడం అంటే దాని వెనక ఒక్కరి కృషే కాదు, వందల మంది కృషి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 30 to 40 years నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పూర్వ పెద్దలందరూ కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళే. సో ఇప్పటి నుంచి కాదు, ఆల్రెడీ 4 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి కాలేజ్. అట్లాగే దాంట్లో గొప్పతనం కూడా ఉంది. ఇందాకే మన ఇస్మాయిల్ గారు చెప్తూ ఉన్నారు, టాప్ మార్క్స్, స్టేట్ ఫస్ట్ మార్కు ప్రతి ఏటా కూడా మనము సాధిస్తూనే ఉన్నాం. అట్లాగే తక్కువ మార్కులు 10th క్లాస్లో సాధించిన వాళ్ళకి కంటిన్యూషన్ మళ్ళీ ఇంటర్మీడియట్లో అంతకంటే ఎక్కువ మార్కులు. నేను మొన్నే చెప్పాను మీ అందరికి కూడా, చొక్కా కార్తీక్ 10th క్లాస్లో 232 మార్కుల అబ్బాయికి ఇంటర్మీడియట్లో ఏకంగా 417 మార్కులు, అంటే 88%. సో అటువంటి డ్రాస్టిక్ పర్ఫార్మెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో అటువంటి కాలేజీ కనుక ఇన్ని సంవత్సరాలు ఈ కాలేజీ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా గ్యాదర్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళని చదివించేటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి స్టాఫ్ కలిగినటువంటి కాబట్టి మనం ఇదంతా చూస్తాము. ఎనివే ఈరోజు మన యొక్క మంత్రివర్యుల గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సార్ని కంటిన్యూ చేయవలసింది కోరుతున్నాం. మన డిప్యూటీ డిఓ గారు ఈ యొక్క యాన్యువల్ ఫంక్షన్కి వారి యొక్క శుభాకాంక్షలు చేయవలసిందిగా కోరుతున్నాం. ఏ చంద్రమౌళేశ్వరి గారు. సభావేదిక పైనటువంటి గౌరవ మంత్రివర్యులు డోలా బాల వీరేంద్రేశ్వర గారికి, మన నల్లూరు వెంకటేశ్వర్లు అన్నగారికి, మరియు అందరికీ వేదిక పైన పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతిభా కాలేజ్ పెట్టి 43 సంవత్సరాలు అవుతుంది. దీంతోపాటు అనేకమైన కాలేజీలు పెట్టారు, క్లోజ్ చేసుకున్నారు. కానీ ఈ కార్పొరేట్ కళాశాలతో పోటీగా పనిచేస్తున్నటువంటి మన ప్రతిభా కాలేజీ, గురుదత్త హై స్కూలు చాలా గొప్ప విశేషం. మరి దానికి కారణం మన నల్లూరు వెంకటేశ్వర్లు అన్నగారి యొక్క సమర్థత, అందరితో కలిసిపోవడం, ఉదార స్వభావం. వారు అందరితో కూడా ఎంతో స్నేహభావంతో ఉంటారు. అనేక మందికి వారు ఇప్పుడు భోజనాల టైంలో కానీ ఎప్పుడు చూసినా కానీ పిల్లలతో పాటే ఉంటారు. భోజనాలు పెట్టించినప్పుడు అక్కడే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని
మంచి ఫలితాలను తెప్పిస్తున్నారు. వారి కృషికి కారణంగా 43 సంవత్సరాల నుంచి కళాశాల పనిచేస్తుంది. మనకి విద్యాశాఖ కూడా అనేక పర్యాయాలు ఆయన ఇక్కడ అవకాశం కల్పించాడు. అభివృద్ధి చెంది ముందుకు నడుస్తున్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థ పిల్లలు వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్ చిన్న స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల ఈ కళాశాలలో చేరి ఎక్కువ ర్యాంకులు సాధించి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఈ కళాశాలలో చేరినటువంటి విద్యార్థులు ఎక్కడైనా రాష్ట్రంలో అన్నము అంటే ఎక్కడైనా హాస్టల్స్లో భోజనం సరిగా ఉండదు. ఈ కళాశాలలో సాంబార్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కళాశాలలో సాంబార్ ఉండదు. ఈ కళాశాలలో ప్రధానమైనటువంటి ఎజెండా సాంబార్, ఎందరూ తెలుసా? అలాగే కారపొడి, నెయ్యి. అందువల్ల నిత్యము ఈ కరస్పాండెంట్ గారు వెంకటేశ్వర గారు నేను కూడా ఈ కళాశాలలో పనిచేసిన సందర్భంలో నాకు తెలిసిన అనుభవం ఉంది. కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ మేనేజ్మెంట్కి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ 43rd యానివర్సరీ సెలబ్రేషన్ ఎంతో ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఈ యానివర్సరీ సెలబ్రేషన్లో ముఖాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏ కోరికలు ఉన్నా కానీ దాన్ని తీర్చాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో ఏది కావాలన్నా కానీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక డాక్టరు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలంటే ఎడ్యుకేషనే కాదు, చివరికి ప్రతి ఒక్కరికి ఏ రంగంలో అయినా కానీ ఎడ్యుకేషన్ ఉంటే, మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బాగా పైకి వస్తారనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మంచి క్రిటికల్ స్టేజ్ ఆఫ్ దర్ క్యారియర్లో ఉన్నారు. అంటే ఎక్కువ మందిని 9th, 10th, 11th, 12th. సో ఈ 12th అనేది 11th, 12th అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 years బాగా కష్టపడితే మీరు కనుక్కున్న కోరికలు ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా ఈ 2 years చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 2 years బాగా కష్టపడితే మిగతా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ 2 years లైఫ్ ఎంజాయ్ చేసి చదువు వదిలేస్తే తర్వాత లైఫ్ అంతా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఎడ్యుకేషన్ బాగా మార్కులు తెచ్చుకుంటూ మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు లైఫ్లో. ఎడ్యుకేషన్తో పాటు మంచి వాల్యూస్, మోరల్ సిస్టమ్స్ అన్నీ ఉండాలి, ఎథిక్స్ ఉండాలా. కొత్తగా చదువుకుంటే సరిపోదు, చదువుతో పాటు మంచి గుణాలు అన్నీ నేర్చుకోవాలని ఒక హోలిస్టిక్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ మీ అందరూ రాబోయే కాలంలో మంచి ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అన్నీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రతిభా మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. బాగున్నారు అందరూ? ఈరోజు ఫుల్ ఎంజాయ్ డే, అంతేనా? సరే, ఈరోజు ఏదైతే ప్రతిభ జూనియర్ కాలేజీ, అదేవిధంగా శ్రీ గురుదత్త స్కూల్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సభాధ్యక్షులు ఇస్మాయిల్ గారు, తర్వాత సహచర శాసనసభ్యులు కుమారులు రాము, జయప్రకాష్ గారు, మదన్ గారు, రంగసాయి గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా మీ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను. దగ్గర ఇది మన వెంకటేశ్వర గారు కందుకూరు అయినా కూడా మన ఒంగోలు వచ్చి ఒంగోలులో ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి 43 సంవత్సరాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ఎంతోమంది 43 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని బయటికి పంపించి ఒక మంచి పొజిషన్స్లో చేయటం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
40 సుమారు సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎన్ని పరిస్థితులు ఉంటాయో కూడా మన అందరం కూడా చూడాలి. దానికి 43 సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నడుపుతూ ఈరోజు పిల్లలు కూడా వాళ్ళ జనరల్ జనరేషన్ కూడా రాము కానీ జయప్రకాష్ కానీ ఈరోజు వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం, ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరుగా ఈరోజు చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో స్టేట్ ర్యాంక్స్ కూడా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి, ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక మంచి క్రమశిక్షణతో ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. మన ఒంగోలులో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా దీనికి అంటూ ఒక ప్రత్యేకత మన ప్రతిభా కాలేజీ కూడా తెచ్చుకోవటం, దాన్ని అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒంగోలుతో పాటు కందుకూరులో కూడా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాం. దగ్గర 4-5 వేల మంది విద్యార్థులతోటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్లో ఉండటం కూడా చాలా సంతోషం. ఇంకా కూడా బాగా చేసే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉండే మీ అందరూ కూడా విద్యార్థులకి మేము ఒకటే మీకు అందరికి కూడా చెప్పేది, మనం చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. జీవితమే ఎంజాయ్ చేసుకునే పరిస్థితులు తీసుకురాకూడదు. ప్రతి ఒక్కరం కూడా మీరు వచ్చిన మోటివేట్ మనం చదువుకునే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా చదువుకొని ఒక డిసిప్లిన్ మేనర్లో బయటకు వచ్చారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. అది ఒక పద్ధతి అయితే, మళ్ళీ మీరు ఏదైనా కూడా ఈ కోర్స్ ఇంజనీరింగ్ దాకా లేకపోతే డిగ్రీ చదివేదాకే మీ ఎంజాయ్మెంట్. డిగ్రీ చదివిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకేముండదు, అన్ని బాధ్యతలు బరువులు పెరుగుతాయి. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి. అదేవిధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి. అన్నీ చేసే పనులు అన్నీ చేయాలి. అన్నిటితో పాటు మనం ముఖ్యంగా మనం వచ్చింది చదువుకోవడానికి, దాన్ని కూడా మనం రాణించుకొని ముందుకెళ్ళే పరిస్థితులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పొద్దున కూడా మనం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో యువత కూడా ఈ ఏదైతే ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే దాని దగ్గర కూడా పోయేసి వచ్చాం. ఈరోజు ఉండే ఎక్కువ మంది డ్రింక్ తాగి బళ్ళు తోడటం, సైలెన్సర్లు తీసేయటం, అదేవిధంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటాం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దాని సేఫ్టీ జోన్ కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మనం బండి స్పీడ్కి వెళ్ళేది కాదు, దాని కంట్రోల్ కూడా మీ చేతిలో ఉండాలి. కంట్రోల్ లేకపోతే మళ్ళీ మనం ఎక్కడ ఉంటాం, హాస్పిటల్లో ఉంటాం. అలాంటి పరిస్థితుల నుంచి మనం ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి హెల్మెట్ ఉపయోగించుకోవటం, కారు తోలితే సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా యూత్లోనే మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా మీరు బాగా చదువుకొని ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఆలోచనతో మంచిగా భవిష్యత్తులో స్థిరపడాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మీకు ఏది అవసరం ఉన్నా కూడా మేము ఒంగోలులోనే ఉంటాం, విజయ్ అయితే ఇక్కడే ఉంటాడు. ఇద్దరు మీకు ఏ అవసరం అయినా కూడా మీరు ఫోన్ చేస్తే మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. తప్పకుండా మా వల్ల అయిన సహాయం మీకు ఎప్పుడు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, మరోసారి మన వెంకటేశ్వరరావు గారు ఇప్పటి నుంచి కాదు, మా పెద్ద ఆయన గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాకు బాగా సంబంధాలు ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ని కష్టపడి స్టెప్ బై స్టెప్ ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఆయనకి, వాళ్ళ రాముకి, అదేవిధంగా జయప్రకాష్కి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా బాగా ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అందరికీ పేరు పేరున మమ్మల్ని కూడా ఈరోజు ఈ యానివర్సరీలో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మనం ఉన్నది శాంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ ఏరియా, మన ఏరియాకి ఎమ్మెల్యే గారు అయినటువంటి శాంతనూతలపాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా రంగసాయి
మిగిలిన ధన్యవాదాలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అతిథులకు, ప్రెస్ పత్రికా ప్రతినిధులకు, అదేవిధంగా ఇదంతా అరేంజ్మెంట్ చేసినటువంటి అందరికి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. తక్కువ టైంలో చాలా అర్థవంతంగా మీకు మంచి మాటలు చెప్పారు. చదువు అనేది జీవితంలో ఒక భాగం. చదువు ఒక్కటే ప్రధానం కాదు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా మనిషిలాగా ఉండాలి. ఈ టైంలో ఈ ఇంటర్మీడియట్ కరెక్ట్గా ఉంటే డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా అవ్వచ్చు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు చేశారంటే జీవితం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చక్కగా 2-3 మాటలు చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ ఆకలి అవుతూ నేను ఇందాక కూడా మాట్లాడలేదు, సార్ వాళ్ళతో మాట్లాడించమంటే సరే ఏదో 2 మాటలు మాట్లాడమని చెప్పి మాట్లాడటం. ఎందుకంటే మీకు మీ ప్రోగ్రామ్స్ పైన దృష్టి ఉంది. మీకు ఇప్పుడు అన్నానికి పొమ్మని బ్రతమలాడాలి. ఏది ఈ మీటింగులు ఇవి కాకుండా మామూలుగా మీకు ఇక్కడ డ్యాన్సులు అయితే కదిలేవాళ్ళు కాదు. కనీసం మనం ఎంతో వాళ్ళు ఎంతో బిజీగా ఉండి క్షణం తీరిక లేకుండా ఉండేటటువంటి ముఖ్య అతిథులు మంత్రి గారు వచ్చారు, జనార్దన్ ఎమ్మెల్యే గారు వచ్చారు, 2 ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, డిఓ గారు, ఆ ఎంఈఓ, ఇంతమంది మేయర్. వాళ్ళు మనం ఎలా ఆకలి అయితే అవ్వచ్చు, అదే ప్రాణం పోదు కొంచెం ఆలస్యమైతే. వారం రోజులు లేకపోయినా ఏం కాదు. మనకి పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం లేదు, నీళ్ళు లేదు. అందువల్ల కొంచెం మనం ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతూ, ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్ జీవితానికి. ఇంటర్మీడియట్ అనేది మన జీవితాన్ని, అంటే డాక్టర్ అయితే జీవితం ఎలా ఉంటుందో, ఇంజనీర్ అయితే జీవితం ఎలా ఉంటుందో, సరిగా చదువుకోకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా మనకి ఇందాక మీకు ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు పిలిస్తే పలికేటటువంటి పరిస్థితి. మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి హెల్ప్ అయినా మేము చేయగలిగింది, మా చేతుల్లో ఉన్నది మేము ఎప్పుడైనా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందువల్ల మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకున్న గట్టిగా చప్పట్ల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అందువల్ల మీరందరూ కూడా ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మాట్లాడాలని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి సార్ వాళ్ళు కూడా ఇంకా భోజనం కూడా చేయలేదు. అందువల్ల మరొకసారి మన దామచర్ల ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి నాన్నగారు, మేమెప్పుడో చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. వాళ్ళు కలిసేంత పరిస్థితి కూడా లేదు. ఒక చిన్న పల్లెటూరు నల్లగాలం మేము చెప్తూ అంటే పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే వినేవాళ్ళం. అదేవిధంగా సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా మంచిగా చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నారు. ఊరికేదో అంటే సరిగా చదువుకోకుండా అట్లా కాకుండా మంచిగా ఎలా అయితే చదువుకోవాలో, ఎంతవరకు చదవాలో, చదవాల్సినవి అవసరమైనవి ఎప్పుడు నిత్యం. ఎందుకంటే మన తెలివితేటలు పెరగాలంటే, మన నాలెడ్జ్ పెరగాలంటే పరిసరాలను పరిశీలించడం, గమనించడం, అదేవిధంగా కనపడ్డ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది. అప్పుడు మనం ఎలా బ్రతకాలో అలా బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పి అంత మంచి మాటలు చెప్పారంటే సార్ వాళ్ళ గురించి మీ పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది. అదే ఇద్దరిని కూడా, జనార్దన్ రావు గారిని గురించి కానీ లేకపోతే మన విజయ్ కుమార్ గారిని గురించి కానీ. అందువల్ల నేను వాస్తవంగా నాకు
మాటలు రాకుండా పోయి, ఎందుకంటే కాలేజీ పెట్టి 43 సంవత్సరాలు, నేను నిద్రపోయి 50 సంవత్సరాలు. అందువల్ల 50 సంవత్సరాలు నిద్రపోకుండా ఈ డయాస్ పైన నాకు మౌత్ ఇచ్చి నన్ను మాట్లాడమని ఇస్మాయిల్ గారు ఇస్తే నేను మాట్లాడగలనా చెప్పండి? తర్వాత ఇంతమంది స్టాఫ్ ఉండి కూడా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టలేకపోయారు అందరినీ. శ్రీ ప్రతిభ శ్రీ గురుదత్త విద్యా సంస్థ అధినేత శ్రీ నల్లూరి విద్యార్థులకి శుభాశీస్సులు. చాలా సంతోషం. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ 43 వసంతాలు పూర్తి చేసుకొని 43వ వార్షికోత్సవాన్ని చాలా ఉత్సాహంగా కోలాహలంగా జరుపుకోవటం చాలా అభినందనీయం. ఇప్పుడు పెద్దలు చెప్పారు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ స్కూల్లో మా కొండేపి నియోజకవర్గానికి చెందినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం కూడా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విద్య అనేది చాలా విలువైంది. గతంలో చూసుకుంటే విద్య కన్నా కూడాను సంపాదన స్థానికంగా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యని ఆ రోజు మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగం కూడా ప్రోత్సహించడం, ఈ రిసెర్చ్ స్కూల్స్ కూడా ఎంకరేజ్ చేయడం, తర్వాత విద్యార్థులు విదేశాలకు కూడా పల్లెటూరు పిల్లలు వెళ్ళి సంపాదన పనులుగా స్థిరపడటమే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూసాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యని పూర్తి స్థాయిలో అభ్యసించడమే కాకుండా చదువును అర్ధాంతరంగా ముగించకుండా ఒక ఉద్యోగము, ఉపాధి, స్వయం ఉపాధి సంపాదనతో స్థిరపడాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తదన కూడా మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మనం ఏదో 10th వరకు పూర్తి చేసాం, ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాం, ఏదో విధంగా ఇంటర్ పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన కాకుండా పై చదువులు ఇంజనీరింగు, అదేవిధంగా ఎంబీబీఎస్, ఇంకేదైనా వృత్తి విద్యా కోర్సుల్లో మనం చేరాలి, దానిలో విజయం సాధించి జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా మీరు నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పాఠశాలల నుంచి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకం. ఈ తర్వాత వచ్చేటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అదే డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసిన తర్వాత కనీసం మన గ్రామంలో 10-15 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు రైతులుగాను, రైతు కూలీలుగా ఉన్నటువంటి మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈరోజు విదేశాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. అదేవిధంగా మీ విద్యా సంస్థల యజమాని వెంకటేశ్వర గారు కూడా మామూలుగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద విద్యా సంస్థలకు ఇస్తూ వేలాది మంది విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు చేస్తున్నందుకు వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా ఈ విద్యా సంస్థల యాజమాన్యాన్ని, అధ్యాపకులను అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని సంవత్సరాలు ఈ సంస్థలో బాగా విద్యార్థులకి మంచి బోధన చేయాలని, విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా శాఖలో కూడా సుమారు నాకు 4 లక్షల మంది విద్యార్థులు నా శాఖలో చదువుకుంటా ఉన్నారు. వారందరినీ కూడా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ అటెంప్ట్ అనే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐటి, ఎన్ఐటీలో కూడా సీట్లు సాధించిన విద్యార్థులు ఉన్నారు. వారిలో కూడా ఎక్కువ మందిని మీ కార్పొరేట్ సంస్థలు ధీటుగా తయారు చేయాలనుకో మేము మా అధ్యాపకులకు కూడా చెప్తా ఉన్నాము. నేను ఒక ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా సాధికారత సాధించాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం. మీరు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు, ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు
ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు కావాల్సిన ప్రోత్సాహం కూడా ఇస్తూ ఉంది. ఇంతకుముందు బకాయిలు ఉన్నటువంటి ఫీజులు కూడా మొన్ననే 788 కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇటువంటి ఇబ్బందులే కాకుండా చదువుకునేటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ను కూడా మార్చి వరకు ఎటువంటి బకాయిలు లేకుండా కూడా విడుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాం. స్కిల్ సెన్సెస్ కూడా మన ప్రభుత్వం సర్వే చేపట్టింది. మొట్టమొదటి మంగళగిరి నియోజకవర్గంలో కన్సల్ట్ చేయడం జరిగింది. కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరికి ఏ స్కిల్ ఉంది, వారికి ఏ ఉపాధి చూపించాలనే రంగం మీద మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నికల్లో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ముందుగా వెళ్తున్నాం. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 4 లక్షల పైచలకు ఉద్యోగాలు కల్పించేదానికి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చిందనే విషయం నేను ధైర్యంగా మీ ముందు చెప్తా ఉన్నా. ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు. ఏదైనా ఉద్యోగం ఉండాలి, వారు సంపాదన పరుగా ఉండాలి. ఈ విధంగా చేసి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను మార్చాలి, అగ్రస్థానం నిలపాలి అనేటువంటిది ముఖ్యమంత్రి యొక్క 2047 విజన్ లక్ష్యం. నేటి యువతే ఈ భవిష్యత్తులో మన రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకోమలు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకొని ముందుకు రావాలని తెలియజేసుకుంటూ, మన నల్లూరి వెంకటేశ్వర గారు అయితే ఎవరన్నా పేద విద్యార్థులు ఉన్నారని చెప్పేసి నేను ఫోన్ చేసి ఫీజు కన్సెషన్ ఇమ్మన్న సందర్భాల్లో నేను అడిగిన ప్రతి సందర్భంలో కూడాను ప్రతి విద్యార్థి కూడాను వారు ఫీజు కన్సెషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా గొప్ప మనసును కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ట్రాకింగ్ సిస్టమ్ కూడా నేను అభినందిస్తూ ఈ విద్యా సంస్థలో మరింత మనుగడ సాధిస్తూ శాశ్వతంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.